RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. నల్గొండ జిల్లా గురంపోడు మండల కేంద్రంలో నూతనంగా లిటిల్ ఫ్లవర్ ఛాంపియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ముఖ్య అతిథిగా గురంపోడు సబ్ ఇన్స్పెక్టర్ పసుపులేటి మధు మంగళవారం రిబ్బన్ కట్ చేసి పాఠశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు కడారి స్వామి, బందరు ఉపేందర్, వరి నవీన్, హరీష్, నరేష్, చంద్రకళ, రమాదేవి, జ్యోత్స్న, మంజుల, సుబ్బి, జిన్ని, సాక్షి, ప్రమీల మరియు గ్రామ నాయకులు జాల యాదయ్య, తగుళ్ల యాదయ్య మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అట్లా కాకుండా ప్రస్తుత సమాజంలో సార్ ముఖ్యంగా స్కూల్ విద్యలో ఇప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, అంత గ్రోత్ కాదు కాబట్టి తెలిసి తెలియని వయసు వాళ్ళకి ఇప్పుడు మీరు విలువలు నేర్పించి విలువలతో కూడిన విద్య నేర్పిస్తేనే ఫ్యూచర్లో ఎలాంటి నేరాలలో కానీ వాళ్ళ ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు చాలా చూస్తున్నాం బయట సమాజంలో ఎన్నో విధాలుగా తెలిసి తెలియని వయసులో ఆ గంజాయికి అలవాటు పడి లేకపోతే సోయిల్స్ వేరే వేరే ఇతర అలవాట్లకు అలవాటు పడి మాకు క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న పిల్లలకి మేము కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్కూల్లో టీచర్స్ కరెక్ట్ వాళ్ళకి విలువలతో కూడిన జీవితం గురించి నేర్పి నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా అదే పద్ధతిలో నేర్పితే బాగుంటుంది. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు ఎట్లా అంటే మేము ఉన్నప్పుడైతే మేము చదువుకునే టైంలో మమ్మల్ని ఎవరైనా కొట్టినా కానీ ఇంటికి పోయినాక మా సార్ కొట్టిండు అట్లా ఇట్లా అని చెప్తే మమ్మల్ని కూడా మళ్ళీ కొట్టేది అమ్మ నాన్న. ఇప్పుడు అట్లా కాదు, మా పిల్లలు ఎందుకు కొడుతున్నారు, మీకు కొట్టి రైట్ ఎక్కడ వెళ్తున్నారు, రైట్ టీచర్స్ కాకపోతే ఎవరికి ఉంటుందండి, వాళ్ళు కొడితేనే కదా చక్కదారిలో వెళ్ళలేదు వీళ్ళు. సో దయచేసి పేరెంట్స్ ఉంటే ఇక్కడ మీ పిల్లలకి అందరికీ మీరు ముందే చెప్పాలా, స్కూల్లో టీచర్స్ ఏం చెప్పినా కానీ టీచర్స్ చెప్పినట్టు వినాలా. మేము అప్పుడు విన్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, మీరు కూడా చదువుకోవాలా, మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఆహ్వానించిన అందరికీ ఈ సపోర్ట్గా నాకు పేరెంట్స్ ఎంతో ప్రోత్సాహం అందించారు, అందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ నేను తప్పకుండా ఈ గురంపూడి మండల ప్రాంతానికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ విద్యార్థులకు తప్పకుండా నా శాయశక్తుల చక్కటి విద్యను అందించడానికి అప్డేట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరి ఈ పోటీ ప్రపంచంలో ఎలాంటి విద్యను మనం తీసుకురావాలో మన పిల్లలు
మరి సిటీ లెవెల్లో ఏ రీతిగా వాళ్ళతో పోటీ పడాలనో అలాంటి మెలకువలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఆ అనుభవంతో మరి ఇక్కడ పాఠశాల స్థాపించడం జరిగింది. నాకు కూడా మంచి స్టాఫ్ కూడా నాకు దొరకడం జరిగింది. అందుని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు దాదాపు ఒక 4 రోజులుగా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ నుంచి కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ తప్పకుండా మేము మీ స్కూల్ పంపిస్తాము, మీ మీద మాకు నమ్మకం ఉందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు నియర్లీ 2 ముందే మరి 200 అడ్మిషన్స్ చేయడం అనేది నిజంగా సార్ గారిని ప్రధానోపాధ్యాయులు మరి వెంకన్న గారు సన్మానిస్తున్నారు. సో ఒక ముఖ్య ఉద్దేశమైనటువంటి స్కూల్ ఒక సామాన్యులకు ఒక ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం అనేది ఒక దృఢ సంకల్పంతో నమస్కారం. ఈరోజు గుర్రంపూడు మండలంలో నూతనంగా లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు మన గౌరవనీయులు ఎస్ఐ గారు శ్రీ పసుపులేటి మధు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఒక 22 సంవత్సరాల ఉపాధ్యాయ మరియు ప్రిన్సిపాల్ అనుభవంతో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మరి విద్యార్థులకు మంచి ఇంగ్లీషు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. దీనికి అనేక మంది మరి ప్రోత్సాహం ఉన్నది, పేరెంట్స్ కూడా ఎంతో మంది సహకరించడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ ప్రాంతంలో ఈ పాఠశాలను నెలకొల్పడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క పాఠశాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఒక కరస్పాండెంట్ గా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదే రీతిగా మరి మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా పేద విద్యార్థులకు, కొంచెం బడుగు బలైన వర్గాలకు తక్కువ ఫీజులతో మరి విద్యను అందించాలని సలహా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నాకు కూడా అదే సేవా దృక్పథం ఉంది. కాబట్టి మన ప్రాంతాల్లో ఉన్న పేదలకు మరి ఫీజులు కట్టలేని వాళ్ళకు కూడా తక్కువ ఫీజుతో మరి నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క పాఠశాలలో చేర్పించిన తర్వాత నిశ్చింతగా మీ పిల్లల గురించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఇక్కడ సౌకర్యాలు కానీ మరి అదేవిధంగా విద్య కానీ మరి మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్, అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి మీకు మీ పిల్లల చదువుల విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కనుక మీ యొక్క పిల్లల్ని మా యొక్క లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో అడ్మిషన్ చేయండి. తప్పకుండా మీ పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు మేము ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముఖ్యంగా మన పాఠశాల తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది. అయితే చాలా మంది ఈ విషయంలో మరి తల్లిదండ్రులు ఈ స్కూల్ గురించి మరి సరైన పర్మిషన్ లేదని రకరకాలుగా మరి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలనుకున్నాను. కాబట్టి మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. పేరెంట్స్ ఎవరు కూడా సందేహపడిన అవసరం లేదు. కాబట్టి మీ యొక్క పిల్లల్ని నిశ్చింతగా మా పాఠశాలలో చేర్పించవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే
మా ఆఫీస్ని సందర్శించిన యెడల తప్పకుండా మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.